ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఆకాశం కేవలం నీలం రంగు మాత్రమే కాదు. అది ఒక అంతులేని ప్రపంచం. అదే యూనివర్స్. ఈ యూనివర్స్లో కోట్ల కోట్ల నక్షత్రాలు, వేల కోట్ల గ్యాలక్సీలు మరియు మనకు తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి. మన భూమి ఉన్న గ్యాలక్సీ పేరు మిల్కీవే. మన సూర్యుడు కేవలం ఒక చిన్న నక్షత్రం మాత్రమే. కానీ ఆ సూర్యుడి చుట్టూ తిరిగే భూమి మీదే మన జీవితం మొత్తం ఆధారపడి ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ యూనివర్స్ వయస్సు సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు. అంటే మన ఊహకు కూడా అందని అంతటికీ కొన్ని కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి, కొన్ని నక్షత్రాలు చనిపోతున్నాయి, కొన్ని బ్లాక్ హోల్స్లోకి అన్నీ లాగబడుతున్నాయి. మనం ఎంత చిన్నవాళ్ళమో యూనివర్స్ ముందు ఆలోచిస్తే మన సమస్యలు కూడా ఎంత చిన్నవో అర్థమవుతుంది. యూనివర్స్ మనకు ఒక సందేశం ఇస్తుంది. ఇంత సృష్టిని చేసింది ఎవరై ఉంటారు, ఏంటి అనేది. మన యూనివర్స్లో మనం చూసేది నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీస్. ఇవి అన్నీ అసలు కథలో కేవలం పైపొర మాత్రమే. ఇప్పుడు అసలు లోతైన నిజాల్లోకి వెళ్దాం. ఈ యూనివర్స్ ఖాళీ అనేది నిజంగా ఖాళీ కాదు. అక్కడ కూడా ఎనర్జీ ఉంది. పార్టికల్స్ పుడుతూ మాయమవుతూ ఉంటాయి. దీనిని సైంటిస్టులు క్వాంటమ్ ఫ్లక్చుయేషన్ అంటారు. అంటే నథింగ్ అనేది కూడా యాక్చువల్లీ సంథింగ్. ఇప్పుడు టైం గురించి, టైం అనేది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. భూమి మీద ఉన్న టైం, GPS శాటిలైట్స్లో ఉన్న టైం ఒకేలా ఉండదు. అందుకే రిలేటివిటీ లేకపోతే మీ గూగుల్ మ్యాప్లు కూడా పనిచేయదు. ఇప్పుడు ఒక షాకింగ్ విషయం. మన యూనివర్స్లో కొన్ని నక్షత్రాలు ఇప్పటికే చనిపోయి ఉంటాయి మన యూనివర్స్లో. కానీ వాటి కాంతి ఇప్పుడే మన కళ్ళలోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.